వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను మా యానివర్సరీ గిఫ్ట్ గురించి చూపించాలని అనుకుంటున్నాను. యానివర్సరీ గిఫ్ట్స్ ఏంటంటే, నేను ఈ ఇయర్ మా హస్బెండ్ నాకు జాబ్ మిషన్ కొనిచ్చారండి యానివర్సరీకి. నిన్ననే వచ్చింది, నిన్ననే ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేయడం అనేది ఒక సెపరేట్ వీడియో చేశాను, అది వేరేగా అప్లోడ్ చేస్తాను. ఈరోజు నేను ఈ మిషన్ని ఓపెన్ చేయబోతున్నాను. ముందుగా మనం ఇంటికి ఏ వస్తువు వచ్చినా దాన్ని పూజ చేసుకోవడం నాకైతే అలవాటండి. చాలామంది అలా చేసుకుంటారు. అందులోకి ఇది నాకు చాలా ఇష్టమైనది, ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటుంది. ప్లస్ ఇది నా వర్క్ రిలేటెడ్ కూడా కాబట్టి నేను స్టార్టింగ్ వచ్చిన వెంటనే ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మంచి రోజు చూసుకొని పూజ చేసుకొని ఓపెన్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఇది నా జాక్ మిషన్. ఇది ఏంటంటే జాక్ F4 మోడల్ అండి. ఇక్కడ ఇదేంటంటే స్టిచ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే దగ్గరగా వేసుకోవడానికి, దూరంగా వేసుకోవడానికి, స్టిచ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది స్పీడ్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ మ్యాక్సిమం 40 ఉంటుంది. మీడియం నార్మల్గా స్టిచ్ చేయాలంటే 20-25 వరకు స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనం స్టిచ్ చేస్తున్నప్పుడు లాక్ చేసుకోవడానికి, ప్లస్ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే స్టిచ్ డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నా కానీ మనం దీన్ని ఇలా కిందికి పెట్టి చేసుకోవాలండి. అంటే మనం స్టిచ్ చేసిన తర్వాత నీడిల్స్ లేదంటే ఇలా బాపిన్స్ అవి ఎక్స్ట్రా అస్తమానం పక్కకు వేసుకోకుండా వేసుకోవడానికి ఇది ఇచ్చారు. ఇది నార్మల్ మన నీడిల్ అండి. ఇక్కడ నీడిల్ స్టిచ్, దీనికి నేను సింగిల్ ఫుట్ కూడా ఇస్తారనుకున్నాను. సింగిల్ ఫుట్ మామూలుగా మనం బయట తీసుకొని ఫిట్ చేసుకోవాలంట. ఇక్కడ పైనవి రెండు ఏంటంటే, ఒకటి నీడిల్లో పెట్టుకోవడానికి థ్రెడ్, ఇంకొకటి ఎక్స్ట్రా ఏంటంటే మనము నీడిల్లో స్టిచ్ చేస్తున్నప్పుడు బాపిన్ కేస్ కూడా ఇందులోనే ఫిల్ చేసేసుకోవచ్చు. అక్కడి నుంచి దీనికి ఫిల్ చేసుకుంటే బాపిన్ కేస్కి ఇక్కడ బాపిన్ కేస్ పెట్టుకోవాలి. బాపిన్లో అయిపోయిన తర్వాత దారాన్ని కట్ చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళే ఆటోమేటిక్గా ఒక సిజర్ అనేది ఇచ్చారు. చూడండి, అది సిజర్. ఇక కిందికి వస్తే ఏంటంటే, ఇది మనం పెడల్ లిఫ్ట్ చేసుకోవడానికి కింద ఫూట్ని ఇది ఇలా అంటే మనకి ఫూట్ అనేది పైన లేస్తూ ఉంటుందండి. మనం హ్యాండ్తో కాకుండా ఇట్లా కూడా దీంతో కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఫూట్ని కిందికి దించడానికి. ఇది హ్యాండ్ మూమెంట్తో. ఇది ఏంటంటే మనం స్టిచ్ చేస్తున్నప్పుడు అస్తమానం హ్యాండ్తో కాకుండా జస్ట్ మన నీతో దీన్ని ఇట్లా అంటే ఫూట్ అనేది పైకి లేస్తుంది. ఇది ఇంకా మనకి జాక్కి పెడల్ అండి, చూసారు కదా. ఇది జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసుకుంటే వచ్చేసింది. దీనికి నార్మల్ మిషన్లా మనకి బయట మోటార్ అనేది ఉండదండి, మోటార్ ఇన్బిల్టే ఉంటుంది. ఇంకా నేను యూజ్ చేస్తున్నప్పుడు మీకు అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటాను. ఇది సైజ్ అంటే మనకి కొంచెం నార్మల్ మిషన్ సైజ్ కంటే కొంచెం పెద్దదే వచ్చిందండి. చూడండి, హన్వి కూడా డీటెయిల్స్ చూసుకుంటుంది. నార్మల్ మిషన్ సైజ్ కంటే కొంచెం పెద్దది ఉంది. వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఓన్లీ హెడ్ వెయిట్ 45 kgs ఇచ్చారు. నార్మల్గా ఒక్కళ్ళమైతే దీన్ని కొంచెం మూవ్ చేయడం కష్టమనే చెప్పొచ్చు. ఫైనల్లీ నా జాక్ మిషన్ అయితే వచ్చేసింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అని థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ.